ఇది ఒక పెద్ద పెయింటింగ్ ఉండాల్సింది యాక్చువల్లీ. హీరోయిన్ది పెద్ద పెయింటింగ్. మా హీరోయిన్ ఆర్టిస్ట్ ఉంటారు, మీరు మూవీ చూసి ఉంటారు. సో తను ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సో తను పెయింటింగ్, బ్రష్ అండ్ కలర్స్ ఎవ్రీథింగ్. సో హను మాకు చెప్పిన టైంకి లైక్ ఇది ఆ క్యారెక్టర్ ఏంటి, అది ఒక ఆర్టిస్ట్ బట్ బాగా రఫ్ ఆర్ట్ క్రియేట్ చేస్తే చాలా సాఫ్ట్ క్రియేట్ సెన్సిబుల్గా ఉంటుంది. యా, సో అప్పుడు నరేషన్ చేసేటప్పుడు ఇలా మాకు అప్పుడు అనిపించింది లైక్ ఎంత హార్డ్ ఉండే మనిషి బ్రష్ అండ్ పిక్ కలర్స్ ఇస్ లైక్ వెరీ సాఫ్ట్ మీడియం కదా. సో ఇది తనకు ఒక స్కల్ప్టర్, ఒక ఇన్స్టలేషన్ ఆర్టిస్ట్, వెల్డింగ్తో, మెటల్తో, స్క్రాప్తో బాగా బ్యూటిఫుల్ సాఫ్ట్ క్రియేట్ చేస్తే, ఆర్ట్ వర్క్ క్రియేట్ చేస్తే మంచి ఉంటుంది అని హనుకు సజెస్ట్ చేస్తే తనకు చాలా చాలా నచ్చింది. సో ఫిల్మ్లో అందరు చూసి ఉన్నారు, లైక్ చూశారు, లైక్ తను చాలా బియర్ తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. సో తను ఉండే చోటుకి చాలా బియర్ బాటిల్స్ ఇది ఉంది. సో ఆ సిచ్యువేషన్లో తన దగ్గర ఉండే మీడియం ఆ బియర్ బాటిల్స్, స్క్రాప్ లేదు, వెల్డింగ్ మెషిన్ లేదు, ఏం లేదు. తను ఆ బియర్ బాటిల్స్ యూజ్ చేసి హీరోయిన్ది ఒక పోర్ట్రేట్ క్రియేట్ చేస్తారు. సో ఆ పోర్ట్రేట్ మేము 22 feet హైట్లో క్రియేట్ చేస్తాం.